శ్రీశైలం నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని శ్రీశైలం ప్రాజెక్ట్ అవుట్సోర్సింగ్ లస్కర్ల సంఘం ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కోసం సర్వం కోల్పోయిన బాధితులకు 1986 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం శ్రీశైలం బాధితులకు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని జీవో నెంబర్ 98ని విడుదల చేసిందని గుర్తు చేశారు. ఇప్పటికీ 40 సంవత్సరాలు పూర్తయినా ప్రభుత్వ ఉద్యోగాలు రాలేదన్నారు. అవుట్సోర్సింగ్ విధానంలో లస్కర్ ఉద్యోగాలు ఇచ్చారని, కనీసం పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని వారు కోరారు. శ్రీశైలం ప్రాజెక్టు కొరకు భూములు ఇల్లు ఇవ్వడం జరిగింది. ఏనా శ్రీశైలం ప్రాజెక్టు కొరకు భూములు ఇల్లు ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూములు ఇల్లు ఇచ్చినటువంటి వారికి నష్టపరిహారం ఆ రోజు ఎకరాకు 1500, 1000 రూపాయలు ఇచ్చినారు. ఆ నష్టపరిహారం ఎంత ఇచ్చినా, డబ్బులు ఇచ్చినా వీళ్ళ రుణం తీర్చుకోలేమనే ఉద్దేశంతో గౌరవనీయులు రామారావు గారు 1986లో ఆయన ఒక 98 జీవోను, మీకు ఇంటికి ఒక పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే మీకు ఈ డబ్బులు ఎంత ఇచ్చినా వేస్ట్ అవుతాయి, పర్మనెంట్ ఉద్యోగం ఇస్తే మీకు బాగుంటుంది, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ పిల్లలు బాగుపడతాయి అని చెప్పి ఆయన జీవో ఇచ్చినాడు. ఆ జీవో నేటికి 40 సంవత్సరాలు పురుడు పోసుకున్నది. అయితే ఈ 40 సంవత్సరాలు పురుడు పోసుకున్న మాకు మాత్రం రెగ్యులర్ ఉద్యోగాలు ఇంతవరకు రాలేదు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా సర్వము కరెంట్ అయితేనేమి, నీళ్ళు అయితేనేమి వివిధ రాష్ట్రాలకు పంపిస్తున్నారు. చాలా కరెంటు ఉత్పత్తి చేసుకుంటున్నారు. కానీ మా జీవితంలో అయితే మాత్రం ఈ వెలుగులు నింపలేదు. మా జీవితంలో ఎప్పుడు చీకటి బ్రతుకులే బ్రతకాలనా? మేము మా పరిస్థితి, మా పిల్లలు బ్రతకకూడదా? మా తాతలు ముత్తాతలు సంపాదించినటువంటి ఆస్తులనల్లా కూడా ప్రాజెక్టు కొరకు మేము ప్రజల కొరకు ధారపోసినాం. నీళ్లు ప్రాణదాని, ఖచ్చితంగా ప్రతి జీవికి నీళ్ళు అవసరం కనుక ఆ నీళ్ళు ఇచ్చిన తృప్తి మాకు